హల్లెలూయ. సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు, పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభువారి అత్యంత శ్రేష్టమైన శుభకరమైన నామమున ప్రియమైన దేవుని పిల్లలైన మీ అందరికీ నిండు వందనాలు, ఆశీర్వాదాలు, శుభాలను తెలియజేస్తున్నాను. మరొక మంచి రోజును దేవుడు మనకు అనుగ్రహించాడు. అనుగ్రహించబడిన ప్రతి రోజు మంచిది. ఈ మంచిదైన ఈ రోజును బట్టి ప్రభువును స్తుతిస్తూ ఘనపరుస్తూ ఆయన ఆరాధన చేస్తూ మన దినములను కొనసాగించుకోవటానికి సిద్ధపడదాం. దేవుణ్ణి స్తుతిందాం. హల్లెలూయ, హల్లెలూయ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినము దేవుణ్ణి స్తుతించటానికి ముందుగా ఒక చిన్న పల్లవి పాడుకుందాం. ధ్యాసంతా యేసయ్యే, నా మనసంతా యేసయ్యే, ఊసంతా యేసయ్యే, నా మాటంతా యేసయ్యే, ధ్యాసంతా యేసయ్యే, నా మనసంతా యేసయ్యే, ఊసంతా యేసయ్యే, నా మాటంతా యేసయ్యే, యేసయ్యే అంతా యేసయ్యే, యేసయ్యే అంతా యేసయ్యే, యేసయ్యే అంతా యేసయ్యే, యేసయ్యే అంతా యేసయ్యే, ధ్యాసంతా యేసయ్యే, నా మనసంతా యేసయ్యే. మంచి కుమ్మరి నీవే యేసయ్యా, సరి మీద ముద్దను నేను యేసయ్యా, మంచి కుమ్మరి నీవే యేసయ్యా, సారె మీద మట్టి ముద్దను నేను యేసయ్యా, గిరగిర తిప్పావు చక్కని రూపమునిచ్చావు, రూపమునిచ్చావు, గిరగిర తిప్పావు చక్కని రూపమునిచ్చావు, రూపమునిచ్చావు, చక్కని రంగులు అద్దావు, ఎత్తైన స్థలములు నన్ను ఉంచావే, అందరూ బాగుందని అన్నారే, ఎత్తైన స్థలములు నన్ను ఉంచావే, అందరూ బాగుందని అన్నారే, యేసయ్యే అంతా యేసయ్యే, యేసయ్యే అంతా యేసయ్యే, యేసయ్యా అంతా నీవయ్యా, యేసయ్యా అంతా నీవయ్యా, ధ్యాసంతా యేసయ్యే, నా మనసంతా యేసయ్యే, ఊసంతా యేసయ్యే, నా మాటంతా యేసయ్యే. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుణ్ణి స్తుతిస్తూ ఆయన్ని ఘనపరుస్తూ ఆయన మహిమపరుస్తూ ఈ దినమున కొనసాగినట్లుగా ప్రతి ఒక్క విషయంలోనూ ప్రభువును మహిమపరుస్తూ ఆయన ఘనపరుస్తూ ఆయన్ను స్తుతిందాము. దేవుని యొక్క కృపకు మరంత ఖ్యాతిని తెచ్చినట్లు బ్రతుకుదాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం రండి. 48వ అధ్యాయము ఆదికాండం. 48వ అధ్యాయము ఆదికాండము
మొదటి చరణాల నుంచి మనము ధ్యానించుదాం. ఈ సంగతులైన తర్వాత, ఇదిగో నీ తండ్రి కాయిలా పడి ఉన్నాడని ఒకడు యోసేపుతో చెప్పెను. అప్పుడు అతడు మనస్సే ఎఫ్రాయిములు అను తన 2 కుమారులను వెంట పెట్టుకుని పోగా, ఇదిగో నీ కుమారుడైన యోసేపు నీ యొద్దకు వచ్చుచున్నాడని యాకోబునకు తెలుపబడెను. అంతటి ఇశ్రాయేలు బలము తెచ్చుకుని తన మంచము మీద కూర్చుండెను. యోసేపును చూచి, కనాను దేశమందలి లూజులో సర్వశక్తులు గల దేవుడు నాకు కనబడి నన్ను ఆశీర్వదించి, ఇదిగో నీకు సంతానాభివృద్ధిని పొందించి నిన్ను విస్తరింపచేసి నీకు జనములను సమూహమగునట్లుగా చేసి, నీ తరువాత నీ సంతానమునకు ఈ దేశమును నిత్య స్వాస్థ్యముగా ఇచ్చేదనని సెలవిచ్చెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని స్తుతించటం ఏ రీతిగా ఉండాలో ఈ చిన్న వచనము. యోసేపు ఐగుప్తు దేశములో నివసిస్తూ ఉండగా, ఐగుప్తు దేశంలో ఆహారం ఉంది. ఆ ఆహారమునంతటిని ఐగుప్తు దేశమునకును అలాగే తన తండ్రి ఇంటి వారికి కూడా సమృద్ధిగా పంచుతూ ఉన్నాడు యోసేపు. ఆహారము నిమిత్తము ఐగుప్తునకు వచ్చారు యాకోబు సంతతి అంతా. అయితే ఈయన అవసాన కాలం దగ్గర పడతా ఉంది. ఆయన కాయిలా పడ్డాడు, మరణానికి సమీపంగా ఉన్నాడు. ఆ సంగతి విన్న యోసేపు యాకోబు దగ్గరికి తన 2 కుమారులను మనస్సే ఎఫ్రాయిములను తీసుకుని వచ్చారు. తీసుకుని వచ్చిన తర్వాత యాకోబు మాట్లాడే మాట దేవుని ఏ రీతిగా మహిమపరచవచ్చో గమనించాలి. నిజమే, ఆహారం లేకనే ఐగుప్తునకు వచ్చారు. అది ఒక గొప్ప ప్రణాళిక కావచ్చు. ఆ ప్రణాళిక గురించి కూడా మనము ఎరుగుదుము. ఒకవేళ దానిని ధ్యానించవలసి వస్తే తప్పక దాన్ని ధ్యానిద్దాం. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, అక్కడ యాకోబు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇదిగో నేను ఒంటరిగా వెళుతున్నప్పుడు, 3వ వచనం, యోసేపును చూచి, కనాను దేశమందలి లూజులో సర్వశక్తి గల దేవుడు నాకు కనబడి నన్ను ఆశీర్వదించి. కనాను దేశములో నాకు దేవుడు కనపడ్డాడు, ఆయన నన్ను ఆశీర్వదించాడు. ఆ రోజు నేను ఒంటరిగా వెళ్ళిపోతున్నాను. ఒంటరిగా వెళుతూ వాస్తవానికి అన్నను లేదా తండ్రిని కూడా, తల్లిని, నా ఇంటి వారందరినీ విడిచిపెట్టి వెళ్తున్నప్పుడు కనాను దేశంలోనే లూజు అనే ఒక ప్రాంతంలో దేవుడు నన్ను దర్శించాడు. ఇదిగో మరలా ఈ దేశానికి తీసుకుని వస్తానన్నాడు. ఆ దేశానికి గొప్ప జనముగాను గొప్ప ఆస్తితోనూ తిరిగి తీసుకుని వచ్చాడు. అయితే ఇప్పుడు కాలానుగుణంగా నేను ఐగుప్తు దేశానికి రావాల్సి వచ్చింది. వాస్తవానికి నిన్ను చూడటానికి రావాల్సి వచ్చింది. నిన్ను చూడనేమో అనుకున్నాను, నిన్ను చూశాను. నిన్ను చూసి నేను దేవుని స్తుతించాను. నీవు నాకున్నందుకు నేను ఆనందించాను. నాకున్న సంతతి అంతటికి ఆహారం నువ్వు సిద్ధపరిచినందుకు నిన్ను వందనాలు అని తెలియచేస్తున్నట్టుగా, కృతజ్ఞతలు తెలియచేస్తున్నట్టుగా మనం ఇక్కడ భావించి, ఇంతగా ఆయన ఏం గుర్తు చేసుకుంటున్నాడంటే, అయ్యా నువ్వు నాకు ఇక్కడ ఆహారం పెట్టి నన్ను పోషించిన ఇదిగో సర్వశక్తి గల దేవుడు నాకు దర్శనమిచ్చిన ఆ కాలాన్ని నేను మర్చిపోను. ఆయన దర్శించి నన్ను ఇంత విశేషమైన జనముగాను
ఆస్తి గలవాడిగాను, ఒకవేళ ఇంత కాలము బ్రతుకుటకు అవకాశమును దేవుడు నాకు అనుగ్రహించాడు. నా అన్న చేతిలో ఒకవేళ ఆ రోజు మరణం అవుతునేమో కానీ అక్కడ దేవుడు నన్ను తప్పించాడు. దేవుని చూసిన వారు ఎవరూ బ్రతకరు, అలాంటిది నేను దేవునితో పెనుగులాడి బ్రతికాను. దేవాది దేవుడు నాకు ఎంతైనా మేలు చేశాడు. ఆ మేలు అంతా ఆ మేలునంతటిని నేను మరిచిపోలేను. నేను మరిచిపోయిన మాట నిజమే. నువ్వు చనిపోయావని తెలిసినప్పుడు, ఆ వార్త విన్నప్పుడు నేనేం చేశానంటే దేవునికి దూరమైపోయి వేదన చెంది దేవునికి బలులు అర్పించటము కానీ, స్తుతియాగము చెల్లించటము కానీ, ఒకవేళ నా వేదనను బట్టి మానేనేమో కానీ, నీవు బ్రతికి ఉన్నావు అని తెలిసినప్పుడు నీ దగ్గరికి నేను రాగా నువ్వు నన్ను ఆదరించిన మాట ఎంతైనా కొనియాడదగినది. అయినను నా దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం ఉన్నది చూసావు, ఈ దేశము కనాను దేశమును నీకు స్వాస్థ్యముగా ఇస్తానని లూజులో నా దేవుడు నన్ను దర్శించిన రోజున వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానమే స్థిరమైనది. ప్రస్తుతమున్నటువంటి ఈ బ్రతుకు కోసము, ఈ కరువు నుండి తప్పించుకోవడం కోసం నీ దగ్గరకు వచ్చానేమో కానీ నా దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానము ఎన్నటెన్నటికీ మారదు. నా సంతతికి ఆయన ఆ దేశమును అప్పగిస్తానంటున్నాడు. కాబట్టి ఆయన అప్పగించి ఆ దేశానికి స్వాస్థ్యము, వారసత్వము పొందునట్లుగా నీ పిల్లలను కూడా నా పిల్లలుగా చేసుకుంటున్నాను అంటున్నాడు. దీంట్లో ఏంటయ్యా అంటే, దేవుని బిడ్డలారా, మన దేశంలో ఒక సామెత ఉన్నది, కూడు దొరికితే కులం మర్చిపోతారని. అలాగే నీ కూడు కోసం దేవుణ్ణి కూడా మర్చిపోతారు. ఒక విందు, ఒక వినోదం, ఒక పెళ్లి కార్డు, ఒక రజస్వల కార్డు, ఒక గృహప్రవేశం కార్డు, అలాగే నీ స్నేహితుల్లో ఇంట్లో ఏదో చిన్న ఫంక్షన్ జరుగుతుందన్నటువంటి వార్తలు రాగానే సర్వశక్తి గల దేవుడు, నిన్ను రక్షించిన దేవుడు, నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, నిన్ను ఆశీర్వదించి విస్తరింపజేసిన దేవుడు, ఆయనను మరిచి ఆయనను స్తుతించాల్సినటువంటి ఆ పునరుద్ధాన ఆదివార పండుగ రోజు కానీ, ఇతర కార్యక్రమాల్లో సంఘములో దేవుణ్ణి ఆరాధించడానికి ఏర్పాటు చేసిన రోజులు కానీ విడిచిపెట్టి వెళ్ళిపోయేవారు ఎంతమంది లేరు? అప్పుడు నీవెలాగా దేవునిని స్తుతించడానికి నీ హృదయాన్ని సిద్ధం చేసుకుంటున్నావు? నువ్వు దేవుణ్ణి విడిచిపెడుతున్నావు కదా. యాకోబు దేవునికి బలులు అర్పించకపోవడానికి కొద్ది కాలం మనకు రాయబడలేదు కానీ, ఒకవేళ అది వాస్తవమైతే ప్రియ దేవుని బిడ్డలారా, తన కుమారుడు మరణమైనందుకు దుఃఖ వేదనలో ఉండి దేవుణ్ణి కలుసుకోలేకపోయాడు. కానీ ఎప్పుడైతే యోసేపు బ్రతికి ఉన్నాడని తెలిసిందో పరుగున పోయి దేవుణ్ణి ఆరాధన చేశాడు, పరుగున పోయి దేవుని స్తుతించాడు, పరుగున పోయి దేవునికి బలులు అర్పించాడు. అయితే యోసేపును కలుసుకున్న తర్వాత సర్వశక్తి కలిగిన దేవుడు తనకి ఏ వాగ్దానం ఇచ్చాడో ఆ వాగ్దానాన్ని మరలా గుర్తు చేసుకుంటున్నాడు. తన కుమారుడైన యోసేపుకు, నువ్వు నన్ను పోషించిన మాట నిజమే, కానీ నీకన్నా మంచి పోషకుడు ఉన్నాడు, నీకన్నా వాగ్దానం చేసిన వాడు ఒకడున్నాడు. ఆయన ఇచ్చే స్వాస్థ్యములోనికి నీవు ప్రవేశించుతావో లేదో నాకు తెలియదు. ఎందుకో తెలుసా? నీవు ఈ దేశమునకు అధిపతిగా ఉన్నావు, కానీ నీ పిల్లలు నా పిల్లలుగా చేర్చేసుకుంటున్నాను. ఈ
ఈ 12 మందితో అనగా నీతో ఉన్న 12 మందితో వీరిని చేర్చేసుకుంటాను. ఒకవేళ నీవు ఇక్కడ ఈ స్వాస్థ్యంలో ఉండిపోయిన ఈ పిల్లలు అనగా మనస్సే ఎఫ్రాయిములకు నేను దేవుడు నాకు ఇచ్చిన వాగ్దాన దేశములో వారికి చోటిస్తాను, వారికి దేవుడు అక్కడ ఆశీర్వదిస్తాడు అంటున్నాడు. ఈ సందర్భాన్ని గమనిస్తున్నటువంటి పరలోక తండ్రి వారి మధ్యన ఆ సంభాషణ గమనిస్తున్నాడు అనుకుందాం. మీరు ఇంకోటి గమనించండి, ఫరోను యాకోబు దీవించాడు. ఫరోను యాకోబు దీవించాడు. 47వ అధ్యాయంలో కనబడుతుంది 8వ వచనంలో. 7వ వచనంలో, మరియు యోసేపు తన తండ్రి అని యాకోబును లోపలికి తీసుకుని వచ్చి ఫరో సమక్షమందుంచగా యాకోబు ఫరోను దీవించాను. యాకోబు భోజనం నిమిత్తం ఇక్కడికి వచ్చినా, బ్రతకడం నిమిత్తం ఇక్కడికి వచ్చినా, దేవుని అభిషేకము కలిగి, దేవుని దర్శనము కలిగి, దేవుని చిత్తము నెరవేర్చడానికి ఇశ్రాయేలు నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నానన్న ఆ వాగ్దానం చెప్పున దీవించడానికి అర్హత కలిగిన వాడు. ఎప్పుడైనా దేవుని దర్శనాన్ని మర్చిపోతే ఎవరిని దీవించలేమో కానీ, దేవుని దర్శనాన్ని కానీ దేవుని ప్రణాళికను కానీ మర్చిపోకుండా వెళ్ళగలిగితే ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ ఉన్నటువంటి ప్రభువారు, అక్కడ ఉన్నటువంటి తండ్రి గారు ఏం ఆలోచిస్తాడో తెలుసా? ఇదిగో ఈ నా కుమారునికి నేనిచ్చిన వాగ్దానాన్ని మర్చిపోకుండా ఆయన తన యొక్క ప్రతి పనిలోనూ కూడా నన్నే కనపరుస్తున్నాడు అని ఆయన సంతోషిస్తాడు. మనము ఉద్యోగం కొరకు ప్రార్థన చేస్తాం, నో ప్రాబ్లం, ఉద్యోగానికి లోబడి ఉండాలి. కానీ ఉద్యోగ అవసరతను బట్టి దేవునిని విడిచిపెట్టద్దు. 24 గంటలు ఉద్యోగం చేయవుగా, ఆ సమయంలో ఎక్కడ కుదుర్చుకోగలవో అక్కడ కుదుర్చుకుని దేవుని సన్నిధిని కనపడు. ఎందుకంటే ఆ ఉద్యోగాన్ని నీకు అనుగ్రహించింది దేవుడేగా. నీ పనిని బట్టి నువ్వు దేవుని దూరం చేసుకోకు. ఎందుకంటే ఆ పనిలో నిపుణత, ఆశీర్వాదము, అభివృద్ధి కలుగు చేసింది దేవుడేగా. అవునా కదా? ఆయనను మరిచిపోయి నువ్వు చేసుకునేది నీకు దీవెన కాదు. ఎందుకంటే దేవుడు నీ ప్రవర్తనను బట్టి ఆనందించాలి అనేదే ఈ ముఖ్య కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. ప్రియ దేవుని బిడ్డ, నీవు ఎంతగా ఆయనకు సమీపంగా ఉంటావో నువ్వు అంతగా దీవించబడతావు. నిన్ను జనులందరూ ఇష్టపడతారు. గమనించండి, 103వ కీర్తనలో, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మర్చిపోవు. యాకోబు దేవుని వాగ్దానము గాని ఆయన చేసిన మేలును గాని మరిచిపోకుండా జీవించాడు కనుక యాకోబు సంతతిలో నుండి నక్షత్రము ఉదయిస్తుంది. ప్రియ దేవుని బిడ్డ, నీ గ్రామములో, నీ వంశములో, నీ కుటుంబములో దేవాది దేవుడు నిన్నెందుకు రక్షించుకున్నాడో, దేవాది దేవుడు నిన్నెందుకు ఏర్పాటు చేసుకున్నాడో, ఆయన సన్నిధిలో పాటలు పాడడానికో, వాయిద్యాలు వాయించడానికో, సేవా పరిచర్య జరిగించడానికో, ఒక సేవకునిగా వాక్య పరిచర్య జరిగించడానికో ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడో ఆయనకే తెలుసు. అయితే ఆ సంగతి నువ్వు మర్చిపోయి నువ్వు దేవుని గణపరచవలసిన సమయంలో లోకంలో నిలబడితే ఆయన దుఃఖపడతాడు. అవసాన కాలము నుండి శక్తి తెచ్చుకున్నాడు. దేనికో తెలుసా? దేవుని వాగ్దానాన్ని గుర్తు చేసుకున్నాడు. దేవుని వాగ్దానాన్ని గుర్తు చేసుకోవడానికి శక్తి తెచ్చుకున్నాడు. ఈరోజు నీలో ఎంత నీరసములో ఉన్నా, ఎంత పరిస్థితులు ఉన్నా దేవుని వాగ్దానాన్ని గుర్తు చేసుకో. దేవుడు ఒకవేళ నీకు వాగ్దానం ఇవ్వకపోతే ఇక దైవజనుడో నీ విశ్వాసములోనో ఏదైనా ఒక మాటను పట్టుకుని, ప్రభువా ఇలా చేసావు కదా, అలా నాకు కూడా చేయతండి అని వేడుకో, నో ప్రాబ్లం.
కానీ వాగ్దానం లేకుండా ఎవరిని దేవుడు విడిచిపెట్టాడు. నాకు ఇచ్చిన వాగ్దానం నాకు ఇచ్చాడు దేవుడు. ఆ వాగ్దానాన్ని పట్టుకుని నడుస్తున్నాం. ఈ వాగ్దానాన్ని పట్టుకుని నడుస్తున్నప్పుడు మనుషుల యొక్క ఆకారాలను కానీ, మనుషుల యొక్క హోదాలను కానీ, వారి యొక్క స్థితిగతులను కానీ చూడటం కాదు. ఎందుకంటే సర్వశక్తి గల దేవుడు లూజులో యాకోబు ఒంటరిగా ఉన్నప్పుడు దర్శించాడు, విశేషమైన జనాంగంగా చేశాడు, ఫరోను దీవించే అంత ఉన్నత స్థాయిలో పెట్టాడు. నీ వాగ్దానము నువ్వు గుర్తు చేసుకున్నప్పుడు నీ దేవుడు నిన్ను బట్టి సంతోషిస్తాడు. నీ వాగ్దానం ప్రకారంగా నువ్వు నడవడం ప్రారంభించినప్పుడు నీ దేవుడు నీకు ఇంకా విశేషమైన ఆశీర్వాదాలు ఇస్తాడు. కాబట్టి ఈరోజు నీ ప్రవర్తన ఒకవేళ వాగ్దానాలు మర్చిపోయి ఉండి, లోకపు కట్లలో కట్టబడిపోయి ఉండి, స్వార్థపూరితమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తున్నావేమో, లేదా స్వార్థములో కప్పుకుపోయావేమో. నాది 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 అంటూ ఎవరైనా నాది 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 అంటూ చేసే ప్రతిదీ స్వార్థమే. దీనిలో యోబును ఒక్కసారి గుర్తు చేసుకుంటే, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయాను. అంతా ఆయన ఇచ్చాడు కదా. ఆయన ఇచ్చింది ఆయన ఘనత కొరకే ఇచ్చాడు, ఆయన మహిమ కొరకే ఇచ్చాడు. ఇది నువ్వు పిల్లల ఆస్తిగా స్వాస్థ్యంగా పంచొద్దు. ఆయన ఏమన్నాడో తెలుసా? దేవుడు నాకు ఈ దేశాన్ని ఇస్తానని వాగ్దానం చేశాడు కనుక ఆ వాగ్దానంలో కూడా నీ పిల్లలు ప్రవేశించాలి. ఇది మంచి ఆలోచన, మంచి సత్ప్రవర్తనయే దేవునికి ఇష్టమైనది. అందుకనే యాకోబులో నుంచి నక్షత్రం ఉదయించింది. దేవుని బిడ్డ, ఈరోజు నీవు కూడా వెలగాలన్నా, ప్రకాశించాలన్నా, నీ బిడ్డలు, నీ సంతతి వర్ధిల్లాలి, దేవుని కొరకు ఒక శ్రేష్టమైన రాజ్యముగా ఉండాలి అని ఆశపడితే వాగ్దానాన్ని గుర్తు చేసుకుని వాగ్దానాన్ని బట్టి నడువు. నీకొచ్చే ఈ రోజుల్లో చాలా కార్యక్రమాలకైతే కొదువు లేదండి. కార్యక్రమాలకైతే కొదువు లేదు, పనులకు కొదువు లేదు, దేనికి కొదువు లేదు. కానీ దేవుని సన్నిధికి వెళ్ళడానికి, దేవుని ఆరాధించడానికి, ఆయన వాగ్దానాన్ని మర్చిపోవడానికి అనేకమైన కారణాలు ఉంటున్నాయి. కాబట్టి వాటిని నువ్వు ఆధారం చేసుకుంటే దేవుని స్తుతించలేవు. నీవు వాటిని కాక దేవుణ్ణి ఆరాధన చేయడానికి నీవు వాగ్దానాలు గుర్తుపెట్టుకుని నువ్వు ఆయన ఆరాధించడానికి ఇష్టపడితే నీ ప్రవర్తన బట్టి ఆయన సంతోషిస్తాడు. ఆ సంతోషము ద్వారా వచ్చే ఆశీర్వాదము కూడా నువ్వు అనుభవిస్తావు. అట్టి కృప దేవుడు నీకు, నీ సంతతికి దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృపామయుడు అయిన తండ్రి, కనికరమూర్తి, వందనాలు. మేము ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎంతటి అవసరతల్లో ఉన్నా, లేదా ఎంతమంది మమ్మలను ప్రభువా నీ మార్గము నుండి తొలగించడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా అది వారికి మంచి అనిపించవచ్చు, కానీ అది మాకు మంచా కాదా అనేది మేము ఆలోచన చేసుకోవాలి. ఇలాంటి పరిస్థితులలో బలము తెచ్చుకుని వాగ్దానాన్ని గుర్తు చేసుకున్నటువంటి యాకోబును ఈ దినము మేము దర్శించాం. నాయనా అయ్యా, ధ్యానించాము. మా వాగ్దానాలు ఎన్నటన్నిటికీ చెదిరిపోవు. అయితే వాగ్దానములో నిలిచి ఉండుటకు తండ్రి మాకు స్థిరమైన హృదయాన్ని దయచేయండి. దేవా, వాగ్దానం పొందిన వారు వాగ్దానాలు మర్చిపోతున్నారయ్యా, స్వార్థంలో పడుతున్నారయ్యా. అయ్యా, స్వార్థమని ఊపులో నుంచి వారిని తొలగించండి నాయన, తప్పించండి ప్రభువా. వాగ్దానం వల్ల బిడ్డలు సంపాదించుకున్నారు, వాగ్దానం వల్ల గృహాలు సంపాదించుకున్నారు, వాగ్దానం వల్ల ఉద్యోగాలు సంపాదించుకున్నారు, వాగ్దానం వల్ల నాయన ఎన్నో మేలులు పొందుకున్నారు, రోగాల నుంచి విడుదల పొందారు, వాగ్దానం వల్ల తోడు సంపాదించుకున్నారు. కానీ అన్ని సంపాదించుకున్న తర్వాత వాగ్దానం చేసిన నిన్ను మర్చిపోతే, వాగ్దానము చేయబడినటువంటి ఆ వాగ్దానాన్ని మర్చిపోతే నువ్వు దుఃఖపడతావు. ఈ ఉదయకాల స్థుతిలో నాతో కలిసి ఏకీభవిస్తూ ఈ కార్యక్రమాన్ని చూస్తున్న వారు వాగ్దానాన్ని మర్చిపోయిన వారుగా కాకుండా వాగ్దానాన్ని గుర్తించుకుని అవసాన కాలములో కూడా వారు నాయనా
అననుకూల వాతావరణంలో కూడా వారు వాగ్దానాన్ని గుర్తించుకుని నిన్ను స్తుతించినట్లు సహాయం చేయండి. మహిమను పొందండి. యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, దేవాది దేవుని కృప మీకు అందరికీ తోడుగా ఉండునుగాక. ఈ దినము మీరు చేస్తే ప్రయాణాలలోనూ, ఉద్యోగాలలోనూ, పనిపాట్లలోనూ, వ్యవసాయాల్లోనూ, సమస్తములోనూ ఆయన సన్నిధి మీకు తోడుగా ఉండునుగాక. ఏ పని చేస్తున్నా ఆ పనిలో కూడా దేవుని స్తుతించి ఆయన వాగ్దానాలను ఎత్తిపెట్టి మీరు ఆయన్ను స్తుతించండి. అందుకు తగిన దీవెనలు పొందుతారు. దేవుడు మీకు తోడై ఉండునుగాక. ఈ కార్యక్రమం మీరు గమనిస్తున్నారు, లైక్ చేయండి. ఒక కామెంట్ ప్రైజ్ ద లార్డ్ లేదా హల్లెలూయా లేదా ఏదైనా నేర్చుకోవాలనుకుంటే ఆ కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అందరికీ వందనాలు.